తాలూకా ఏవైతే ప్రవేశానికి అర్హతైన ఇచ్చిన కార్డులు ఉన్నాయో వాటిని రద్దు చేయడం ఓ కుట్రగా భావిస్తున్నాం. అనుకున్న ప్రణాళిక ప్రకారమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాయనేది మా తాలూకా అభిప్రాయం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్క కార్మికుని కూడా తొలగించడానికి వీల్లేదు. ఏదైతే ఈ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాలు ఉన్నాయో, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఏదైతే ఉందో, వాటితో పాటు అక్కడ పనిచేస్తున్న కార్మికుల తాలూకా ఏదైతే వారి డిమాండ్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ఆమోదిస్తూ చేయాలనేది వైఎస్ఆర్సీపీ పార్టీ కోరుతుంది. ప్రతి అంశం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. పూర్తిగా ఏ ఒక్కరిని కూడా తొలగించడానికి వీల్లేదని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎన్నికల ముందు మీరు ఏదైతే మాట ఇచ్చారో, ఏ మాటలైతే చెప్పారో, అటు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ, లేదు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదు భారతీయ జనతా పార్టీ తరఫున ఆ నాయకులు కానీ, వాళ్ళందరూ కూడా ఏం చెప్పారో ఆ మాటకు కట్టుబడి కార్యక్రమాన్ని నిర్వర్తించాలి, చేయాలనేది మా డిమాండ్గా మేము కోరుతున్నాం. అంతేకాదు, వాళ్ళ ఎన్నికల్లో చెప్పారు, మాకు కానీ ఓటిస్తే, మా కూటమిని గెలిపిస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మొన్నటి రోజున కూడా చెప్పాను, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారో చేస్తారో పోతారో తెలియదు, కానీ దయచేసి ఉన్న వాళ్ళని మాత్రం ఉద్యోగాలను తొలగించొద్దన్నాను. ఇప్పటికీ 100 రోజుల్లో మనం చూస్తున్నాం, ఈ 105 రోజుల్లో మనం చూస్తున్నాం, స్టీల్ ప్లాంట్లో ఉన్న కార్మికులు 3,000, 4,000 సుమారు 4,000 మందిని తొలగించడానికి ఉత్తర్వులు ఇవ్వడమే కాకుండా, ప్రభుత్వం జరుపుతున్న ఏదైతే మద్యం మీద విధానం ఉందో, ప్రభుత్వ షాపులుగా పెట్టి అందులో పనిచేస్తున్న సుమారు 15,000 మందిని ఒక్క కలంపోటుతో వాళ్ళు తొలగించడం. ఆలోచించండి, ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వ విధానాలు ప్రభుత్వాలకు ఉంటాయి, కానీ ఆ విధానం వల్ల వచ్చే లాభాలు నష్టాలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఈ 15,000 మందికి తొలగించిన వాళ్ళని ఏ రకంగా వాళ్ళకి ఉపశమనం కల్పిస్తారో ఆలోచన చేయాలని కోరుతున్నాం. వారి తరఫున ఎన్నికల ముందు మాట ఇచ్చారు, ఎవరైతే ఉన్నారో సచివాలయ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో మీకందరికీ 5,000 కాదు 10,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పి వాళ్ళకి ఆశ కల్పించారు. ఇప్పుడు 10,000 కాదు కదా, వాళ్ళని 2,50,000 మందిని వాళ్ళని ఇవాళ తొలగించిన వైనం. ఆలోచించమని కోరుతున్నాను. నేను మీ విధానాన్ని పాలసీలు మేము తప్పుపట్టట్లే, దాని తాలూ పరివేశాలను రాబోయే కాలంలో మీరే చూసుకుంటారు, కానీ మీరు చెప్పిన మాటల్ని మీరు నిలబెట్టుకోవాలని కోరుతున్నాం. మీరు ఎన్నికల ముందు ఇచ్చిన మాటల్ని ఆ మాట మీద నిలబడాలని కోరుతున్నాం. అవన్నీ కాకుండా ఇచ్చిన మాట ఒకటి, రేపు ఎన్నికలైన తర్వాత చేస్తున్న పని ఒకటి. ఎక్కడున్నారు కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఒక సామెత చెప్పేవారు. ఆయన మహానుభావుడు ఏట్లో వెళ్ళినప్పుడు వచ్చి ఏట్లో మొన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళని వచ్చి ఏటి మల్లప్ప బాగున్నావా అని అడిగేవాడు. దిగినప్పుడు వచ్చి పోరా బోడి మల్లప్ప అని చెప్పి అనేవారు. ఆ రకంగా ఇవాళ ఈ ప్రభుత్వం తనకు విధానాలు ఉన్నాయని చెప్పిన విషయాన్ని ఇవాళ చెప్తున్నాం. ఇది మంచి సాంప్రదాయం కాదు. ప్రభుత్వంలో పెద్దలు మళ్ళీ ఆలోచన చేయండి, ఎవరికి ఏ విధమైన అసంతృప్తి లేకుండా ఆలోచన చేయండి. మీకు అధికారం ఇచ్చారు పెద్ద ఎత్తున ప్రజలు, ఆలోచన చేసి ప్రతి ఒక్కరి సంతృప్తికర విధానంలో
ఆలోచన చేసే విధానం చేయవలసిన అవసరం ఉన్నదని ఇవాళ మనం చేస్తున్నాం, చెప్తున్నాం మేమందరం కూడా. అందుకే ఎంతమంది వచ్చి మేమందరం మీ దగ్గరికి వచ్చాం, ముందుకు వచ్చాం. ఏం చేశారు? కార్మికుల్ని 3,000-4,000 కార్మికుల్ని ఎందుకు తీయవలసి వచ్చింది? శైలిలో ఒక మంత్రి అంటాడు, ఒక కేంద్ర మంత్రి గారు మేము దీన్ని కొనసాగిస్తున్నామంటారు. ఇంకో మంత్రి ఉప మంత్రి వచ్చి అంటారు కాదు దీన్ని వచ్చి శైలిలో విలీనం చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నామంటారు. మరి ఎందుకు ఈ 4,000 మందిని ఎందుకు తొలగించవలసిన అవసరం ఏమొచ్చింది చెప్పండి? మరి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్న మరి పెద్దలు మరి ఎందుకు 15,000 మందిని వీళ్ళు తొలగించవలసిన అవసరం ఏమొచ్చింది? ఇవాళ అసలు ఆలోచిస్తున్నాను. రేపు కొద్ది రోజుల్లో దసరా పండుగ ఉంది, ఎంతో పవిత్రమైన పండుగ. ప్రతి కుటుంబంలోని మా ఆంధ్రులందరం కూడా ఆ పండుగని ఎంతో ఉత్సాహంగా ఎంతో భక్తి శ్రద్ధలతో అందరం అందరం చేసుకుంటాం. మన ఆడపిల్లలందరినీ పిలిచి మనందరం కూడా చేసుకుంటాం. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ వచ్చి చూశాను నిన్న ఇప్పుడు పత్రికల్లో 99 రూపాయలకే ఇవాళ క్వార్టర్ బాటిల్ని ఇస్తున్నాము, మద్యం ధర తగ్గిస్తున్నాం. 99 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఇస్తున్నారంట. మరి అంతకుముందు ఎంత ఉంటుందో నాకైతే ఐడియా లేదు, కానీ 120, 130, 110 ఎంత ఉంటుందో ఒక 20-30 రూపాయలు తగ్గిస్తున్నామని చెప్పారు తాగిన దానికి క్వార్టర్ బాటిల్. ఓకే, తాగిన వాడికి అది దాన్ని ఆ మందు తాగుతున్న వాడికి అది కొద్దిగా ఉత్సాహపరచవచ్చు, ఆనందం కలగవచ్చు. మరి రాష్ట్రంలో 5 లక్షల మంది రోజు కూడా తింటున్న నిత్యావసర పరిస్థితి ఏంటి? నిత్యావసర సరుకుల ధర పరిస్థితి ఏంటి? బియ్యం ధర ఎంత తగ్గింది, ఎంత పెరిగింది? పప్పు ధర ఎంత తగ్గింది, ఎంత పెరిగింది? నూనె ఎంత పెరిగింది? ఇప్పుడు కాయగూరలు చూసుకుంటే బెండకాయ కానీ, లేకపోతే ఉల్లిపాయ కానీ, లేకపోతే వంకాయ కానీ, బీరకాయ కానీ మార్కెట్లో కొనడానికి వీల్లేని పరిస్థితుల్లో ధరలు ఉన్నాయి. మరి వీటి మీద ఎందుకు మీరు దృష్టి పెట్టలే? మీరు మందు మీద దృష్టి పెట్టి. Please subscribe Citizen Voice and like and share please.